హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆవకాయ పచ్చడి సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. 2 కేజీ మామిడికాయలకు పర్ఫెక్ట్గా కొలత ప్రకారం ఎలా తీసుకోవాలో చెప్తాను. ఆవాలు 70 గ్రాములు, మెంతులు 30 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు తీసుకున్నాను. ఉప్పు మన టేస్ట్కి తగ్గ తీసుకోవాలి. 2 కేజీ మామిడికాయలు, కారం నేను 300 గ్రాములు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే తీసుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్ని వేయించుకొని సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. 2 కేజీల ఆవకాయ పచ్చడికి నేను 300 గ్రాముల కారం అయితే తీసుకున్నాను. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ అయితే కలిపేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి అన్నీ కలిపేసి మెయిన్గా మన చేతులకి తడి లేకుండా చూసుకోవాలి. ఇక తడి ఉంటే పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి. ఇక అన్ని మిక్సీ చేసుకున్నాక మామిడికాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. మసాలా కారంకి అంతా పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని నేను ఆయిల్ని అయితే ఇక్కడ గోరువెచ్చగా చేసుకున్నాను. ఇక మొత్తం చల్లారినాక అయితే కలుపుకుంటున్నాను. అసలు మెయిన్గా ముందుగా నేను అసలు పచ్చళ్ళు ఇలా ఒక్కదాన్నే ప్రిపేర్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కానీ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పచ్చడి ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకుంటానా కానీ మా ఆయన అస్సలు ఒప్పుకునేవాడు కాదు. నీ వల్ల కాదు, నీకు రాదు అని చెప్పేవారు. అసలు నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి తినాలనే కోరిక ఉండేది. ఇక అప్పుడు కానీ వేడి చేస్తుందని అస్సలు తినిపించలేదు. ఇక పచ్చడి ఎలాగోలా నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. నాకు రాదు అంటే ఏది రాదు, ఒక్కసారి ప్రయత్నిస్తే ఇక రానిది ఏమీ ఉండదు. ఏదైనా స్వయం కృషిగా నేర్చుకోవాలి అనే పట్టుదల నాకుంటుంది. సరేలే, నీకొక్కదానికి మేము కూడా అంతే అని అనుకోవద్దు మీరు. నేను ఇక్కడ నా గురించి చెప్పుకుంటున్నాను. సరేలే. ఇక తర్వాత అయితే పచ్చడిని నేను జాడీలో ఇక ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈరోజే కొత్తగా పచ్చడి పెడుతున్నానని ఇక కొత్త జాడీని అయితే బయట నుంచి తెప్పించుకున్నాను. గిన్నెలో రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. ఇంకా లాస్ట్కి అయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.